ప్రపంచం ఇంత డెవలప్ అవుతున్నా గూడా, ఇంకా మూఢనమ్మకాలు, దెయ్యాలు, మంత్రాలు, తాంత్రిక శక్తులు, చేతబడులు ఇలాంటి వాటిని ఇంకా ఫాలో అవుతున్న వాళ్ళు ఇంకా కుప్పలు తెప్పలుగా ఉన్నారు అనుకోవడానికి ఈ కేస్ ఒక నిదర్శన. చాలామంది తల్లిదండ్రుల మూఢనమ్మకాలకి, తల్లిదండ్రులు చేసే పనులకి చిన్నారులు ఎలా బలైపోతారు అనేది మాత్రము మనకి ప్రతిరోజు గూడా ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉంది. విడిపోయిన తల్లిదండ్రుల రూపంలో పిల్లలు ఒకలా బాధపడుతూ ఉంటారు. లేదు అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారుల్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లడం మానేసి ఇంట్లో నాటు వైద్యం చేయించడం, భూత వైద్యాలు చేయించడం చేస్తున్న వాళ్ళు చాలా మందే ఉంటూ ఉంటారు. మరి ఇలాంటి వాటి వలన ఎలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అనేది ఒకసారి మనం చూసుకుంటే, ఇక్కడ ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ అనే ఒక ప్రాంతంలో జరిగిన సంఘటన చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. తల్లిదండ్రులు వాళ్ళ కూతురికి 12 ఏళ్ల కుమార్తెకి గొంతులో నొప్పి ఉంది బాగాను. అన్నం అది నేను మింగలేకపోతున్నాను, మంచినీళ్ళు తాగలేకపోతున్నాను అని జెప్పేసి ప్రతిరోజు ఏడుస్తూ ఉంటే ఆ చిన్నారిని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లి చూపించాలి. మరి హాస్పిటల్‌కి తీసుకొనెళ్లి స్థానికంగా ఉన్న వైద్యశాలలో చూపించారు. అయినా గూడా తగ్గకపోవడంతోని వాళ్ళు అంటే ఏదో థ్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యుంటుంది. ప్రభుత్వ వైద్యశాలల్లో లేదా చిన్న చిన్న క్లినిక్స్‌లో చూపిస్తే ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడు ఏదో మెడిసినో, కాఫ్ సిరప్పో ఏదో ఇచ్చేస్తూ ఉంటారు. అంతకు మించి వైద్యం అక్కడ కొంతమంది చెప్పరు మారుమూల ప్రాంతాల్లోని. ఒకవేళ చెప్పినా గూడా దానికి మళ్ళా ఆ టెస్టులు రాసారు, ఈ టెస్టులు రాసారు ఇవన్నీ డబ్బులైపోతాయనో, లేదంటే ఇదంతా ఒక చాదస్తమనో, వైద్యాన్ని చాదస్తంగా తీసేసి వీళ్ళు భూత వైద్యుల దగ్గరికి, మంత్రాలు, తాంత్రిక శక్తులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. మరి ఇప్పటికి గూడా ఇది కొనసాగుతుందంటే అసలు మనం ఆలోచించుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఆ తల్లిదండ్రులు ఏం చేశారనంటే, ఎన్ని రోజులైనా గూడా ఈ గొంతులో నొప్పి తగ్గడం లేదు అనంటే, మా అమ్మాయికి ఏదో దయ్యం పట్టుకున్నట్టుంది, ఏదో గాలి పట్టుకుంది, గాలి సోకింది అని జెప్పేసి ఒక స్థానికంగా ఉన్న ఒక భూత వైద్యుడిని వీళ్ళు సంప్రదించడం జరిగింది. ఆ చుట్టుపక్కల వాళ్ళెవరో ఇస్తూ ఉంటారు గదా సలహాలు. మరి అది విని పాపం తీసుకెళ్తే అతగాడేం జేశాడు, నేను ఇంటికొచ్చి వైద్యం జేస్తాను, ఇక్కడ చేసినా గూడా కుదరదు అని జెప్పేసి అప్పటికప్పుడు ఏదో నిమ్మకాయలో ఏవో ఇచ్చేసి పంపించేసాడు. పంపించేసి ఇంటికెళ్ళిన తర్వాత ఒక అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేసుకొని ఇంటికెళ్ళాడు. ఇంటికెళ్ళిన తర్వాత మరి చేయాల్సిన పూజ తతంగము, ఈ సామాగ్రి, సామాను అంతా తెప్పించుకున్నాడు. అదేదో వైద్యానికే పెడితే అయిపోతుంది గదా! అసలు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది. మరి మొత్తానికి ఆహ్, ఇ ఇంటికెళ్ళిన తర్వాత అరేంజ్‌మెంట్స్ అన్నీ చేసుకొని పూజా సామాగ్రి అంతా తెచ్చుకొని, మరి నేను మీకు దయ్యాన్ని వదలగొట్టేస్తాను. మొత్తం దయ్యం పరారైపోతుంది. నేను ఇప్పుడు ఒక పెద్ద పూజ చేయబోతున్నాను. ఈ పూజకి సంబంధించి మీరు నాకు పూర్తి స్థాయిలో సహకరించాలి. లేదు అనంటే మాత్రం మీ అమ్మాయి ప్రాణాలు కోల్పోతుంది అని జెప్పేసి చెప్పడంతో మరింకా తల్లిదండ్రులు ఏం జేస్తారు, సరే చేయండి గురువుగారు అని జెప్పేసి పూజకి సంబంధించినవన్నీ తెచ్చి ఇచ్చి పాపనక్కడ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత మరి వాళ్ళ మధ్యన పూజ చేస్తే పర్వాలేదు. వాళ్ళ మధ్యన పూజ చేయకుండానే ఏదో కాస్త తతంగం చేసేసి మమ అనిపించేసి ఇప్పుడు నేను ఒక స్పెషల్ పూజ చేస్తాను. గదిలోకి తీసుకొనెళ్ళి అది నేను సింగిల్‌గా చేయాల్సిన పూజ. సింగిల్‌గా అంటే మీరెవరైనా ఉంటే ఆ దయ్యం బయటికి రాదు. దాన్ని తీయడానికి కుదరదు. నేను లోపలికి తీసుకొనెళ్ళి నేను చేయాల్సిన తతంగం అంతా పూర్తి చేసి దయ్యాన్ని పూర్తిగా పంపించేసిన తర్వాత నేను తలుపులు తీస్తాను. అప్పుడే మీరు రావాలి అని జెప్పాడు. చెప్తే అప్పుడైనా డౌట్ రావాలి గదా! అప్పుడు గూడా డౌట్ రాలేదు వీళ్ళకి. సరే అని జెప్పేసి వీళ్ళు ఇంట్లోని ముందు హాల్‌లో కూర్చున్నారు. పాపను లోపలికి పంపించారు. పంపించి ఈ నిమ్మకాయలు, ఈ మొత్తం పూజ సామాగ్రి అంతా లోపలికి తీసుకొనెళ్ళి అతగాడు తలుపులేసుకోవడం జరిగింది. వేసుకున్న తర్వాత ముందే జెప్పి ఎళ్ళాడు. నేను ఏదైనా గట్టి గట్టిగా అన్నాను, ఎలాంటి మీకు శబ్దాలొచ్చినా, ఏడుస్తూ పాప గుక్కపెట్టి ఏడ్చిస్తూ ఏదైనా అన్నా, అరిచినా ఇలాంటివి ఏం చేసినా సరే మీరస్సలు తలుపు తీయొద్దు, మీరు బయటికి రావద్దు. దయ్యం బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఇలాగే అరుస్తూ ఉంటుంది. మీరు బయటికి రావద్దు అని జెప్పేసి చెప్పడంతోని తల్లిదండ్రులు ఆహా! నిజమే నిజంగానే చెప్తున్నారు గురువుగారు. ముందు మనకైతే దయ్యం వదిలిపోవాలి పాపలోంచి అని జెప్పేసి వాళ్ళు చెప్పినట్టుగా హాల్‌లో కూర్చున్నారు. ఇతగాడు నిమ్మకాయలవి తీసుకొనెళ్ళి చెయ్యకూడని తతంగం అంతా ఆ పాప మీద అసభ్యంగా ప్రవర్తించి ఆ పాపని లైంగికంగా దాడి చేయడం జరిగింది. అప్పటికి పాప ఏడుస్తూ ఉంది. పాప అరుస్తూ ఉంది. మరి ముందే ఆల్రెడీ చెప్పున్నాడు గదా! తలుపులు తీయొద్దు, ఏమి చెయ్యొద్దు, తలుపులేసే ఉంచాలి. నేను మీరెంత గింజుకొని గగ్గోలు పెట్టినా గూడా నేను లోపల నుంచి డోర్ తీయను. మీరు గూడా తీయొద్దు. దెయ్యం పోయిన తర్వాత నేనే డోర్లు తీసుకొని బయటకొస్తానని జెప్పాడు. సో, చెప్పాడు గదా! అని జెప్పేసి వీళ్ళు వెయిట్ చేశారు. ఆ పాప ఎంత అరిచి గింజుకున్నా గూడా వాళ్ళసలు బయటికి ఆ డోర్ దగ్గరికి గూడా రాలేదు. వాళ్ళు దయ్యం వెళ్ళిపోతుంది, దయ్యాన్ని వదలగొడుతున్నాడని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మరి వీడు మొత్తం అంత ధైర్యంగా బయట తల్లిదండ్రులుండగాను అంత ధైర్యంగా లోపల చిన్నారి మీద లైంగికంగా దాడి చేసి పని పూర్తి చేసుకొని తలుపులు తీసి బయటకొచ్చాడు. వచ్చిన తర్వాత శాంతంగా
పాప ఇప్పుడు దెయ్యం వెళ్ళిపోయింది. మొత్తం అంతా శాంతంగా ఉంటుంది. కొద్దిసేపు అయిన తర్వాత అంతా సర్దుకుంటది. కొద్దిసేపు నిద్రపోయే అవకాశం ఉంటది. నిద్రపోతే అలా వదిలేయండి. తర్వాత లేచిన తర్వాత మీరు మాట్లాడండి అని జెప్పేసి నిమ్మకాయలు అవి ఇవి ఇచ్చేసి మనోడు ఎక్కడి నుంచి భూత వైద్యుడు అక్కడి నుంచి పరారీ అయిపోయాడు. సరే మరి వీళ్ళు కాసేపటి తర్వాత పాప గదిలోంచి ఏడ్చుకుంటూ బయటకొచ్చింది. ఏం జరిగింది అంటే పాప వచ్చే వరకు ఎళ్ళొద్దని జెప్పాడు. అది గూడా చూడండి ఎంత విచిత్రమో. పాప ఏడ్చుకుంటూ బయటకొచ్చి వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకొని ఈ మొత్తం జరిగిందంతా చెప్పింది. ఈ నిమ్మకాయలు అవి ఇవి రుద్దుతూ కుంకుమ, పసుపు ఇవన్నీ పూస్తూ రకరకాల చేష్టలు విచిత్రమైన చేష్టలు చేశాడు. చేయకూడనివన్నీ ఎక్కడెక్కడ ఏమేమి చేశాడు అన్ని తల్లికి ఆ చిన్నారి ఏడుస్తూ వివరించడం జరిగింది. సో, మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది అక్కడ ఏం జరిగింది అనేది. పూర్తి స్థాయిలో లైంగికంగా అత్యాచారం అయితే జరిగిందక్కడ ఆ పాప పైన. మరి తల్లిదండ్రులు మారుమూల ప్రాంతాల్లో ఉన్నా, ఎక్కడున్నా గూడాను ఇప్పుడు వాడైతే పరారీలో ఉన్నాడు. స్ట ఇదంతా జరిగిన తరువాత తల్లిదండ్రులకి ఒక కనువిప్పు కలుగుతుందనమాట. అప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి. ఆహా! అయ్యో! ఇంత జరిగిందా? మేము మోసపోయాము అని జెప్పేసి. అంత అమాయకంగా ఉంటున్నారండి ఈ రోజుల్లోని. ఇంకా భూతాల్ని, దయ్యాల్ని నమ్ముతున్న దరిద్రులున్నారు అనంటే, అసలు వాళ్ళని తల్లిదండ్రులు అని అనడానికి గూడా లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఆ పాప నష్టపోయిందాన్ని అసలు? ఇప్పటికీ గూడా ఇలాంటి వాళ్ళు పల్లె ప్రాంతాల్లోని అసలు పట్టణాల్లో గూడా చాలామంది నిధులని, అవ్వని, ఇవ్వని చిన్నారుల్ని బలి తీసుకుంటూ ఉన్నారు. మరి వీళ్ళల్లో అసలు అవేర్‌నెస్ ఎలా వస్తుంది? మారుమూల ప్రాంతాల్లోనే ఎవరు అవేర్‌నెస్ కలిగించాలి వీళ్ళకి? ప్రభుత్వం గూడా ఇలాంటి వాటిల్లోన కొంతవరకు అవేర్‌నెస్ కలిగించడానికి ప్రయత్నించాలి. అలాగే కొన్ని ఆర్గనైజేషన్స్ అంటూ ఉన్నాయి. అలాంటివి గూడా ఏర్పడాలి. అవేర్‌నెస్ కలిగించే ప్రయత్నం చేయాలి. ప్రజలు కూడా ఇంత గుడ్డిగా నమ్మకూడదు అని చెప్పడానికే దీన్ని వివరించాల్సి వచ్చింది. మరి దీనికి సంబంధించి ఎవరైనా గూడా దయచేసి పిల్లల్ని ఇలాంటి వాటిల్లో నమ్మి ఒంటరిగా వదిలిపెట్టడము, మంత్రాలు, తంత్రాలు, చేతబడులు దయచేసి ఇలాంటివేవి ఉండవు అని జెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా అసలు తరాలు మారుతున్నాయి. ఎంతో అప్‌డేట్ అవుతూ ఉన్నాము. అందరి చేతుల్లో ఫోన్స్ ఉంటూ ఉన్నాయి. రోజుకొక వార్త వింటూ ఉన్నారు. ఎలా మోసపోతున్నారు అని జెప్పేసి. అలాంటి అనవసరంగా చిన్నారుల్ని బలి చేసేస్తూ ఉన్నారు. సో, దయచేసి ఇలాంటి వాటికైతే మాత్రం ఇలాంటి వాటి జోలికి ఎవరు పోకండి. ఈ మంత్రశక్తులు, దయ్యాలు ఇట్లాంటివి వదిలించడం అనేవి ఇంచుమించుగా చాలా రేర్‌గా ఉంటాయి. అవి లేవు అని పూర్తిగా చెప్పలేము. అలాగే ఉన్నాయి అని మనం బల్లగుద్ది చెప్పలేము. బట్ ఏదైనా గూడాను వాటిని నమ్మి గుడ్డిగా అలా చిన్న పిల్లల్ని ఒంటరిగా విడిచిపెట్టొద్దు ఏ మగ వ్యక్తుల దగ్గర గూడాను అనేది ఇప్పుడు ఈ జరిగిన అంశం యొక్క సారాంశం తెలియజేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నది. దయచేసి క్షుద్ర పూజలు, మంత్రాలు, తంత్రాలు అని అంటే మాత్రం పల్లెటూరు వాళ్ళైనా, చదువుకున్న వాళ్ళైనా, చదువుకోలేని వాళ్ళైనా అందరి చేతిలో ఫోన్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ విషయం అందరికీ తెలుస్తుంది కాబట్టి పిల్లల్ని మాత్రం దయచేసి ఎక్కడ విడిచిపెట్టొద్దు. ఇది ప్రస్తుతానికైతే వాడు పరారీలో ఉన్నాడు. పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ పాపనైతే మాత్రం హాస్పిటల్‌కి తరలించడం జరిగింది. పాపకి సంబంధించిన చికిత్సనైతే అందిస్తూ ఉన్నాము అని చెప్పేసి పోలీసులు తెలపడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ముఖ్యంగా మైనర్ బాలికలు ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది.